నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్ మొదలుపెట్టే ముందు ఒకసారి ఒక వాయిస్ వినిపిస్తాను. బయట డెవలప్మెంట్స్ వింటే మామూలుగా ఏదో కొంతమంది ఆయన్ని కమ్మని సంతకాలు పెట్టారు. వాస్తవంగా సంతకాలు పెట్టింది నేను చూడలా, నన్ను అడగల, నాకు ఎవరు చెప్పలా. కానీ చాలా మంది సంతకాలు పెట్టామని తర్వాత తెలిసింది. సిఎల్పి జరగటానికి కూడా కొంత డిలే ఉంది. అవును ఇప్పుడు ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రపోజ్ చేశారు. తర్వాత కొంత అట్లా ఉంటున్నాడు. సో విన్నారు కదా, గత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి యొక్క రోసయ్య గారి యొక్క వ్యాఖ్యలు. అయితే నిన్నటి నుంచి కూడా అటు అచ్చెన్నాయుడు గారి యొక్క ప్రెస్ మీటు, దాని తర్వాత బోరం అన్నటువంటి ఒక బొత్స గారి యొక్క ప్రెస్ మీట్. దీని గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే జగన్, మన వీక్షకులకు కూడా. దుర్గా కుమార్ గారు, వాస్తవానికి రోసయ్య గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. అదిగాక ఆ కాలంలో ఆ టైంలో మీరిద్దరు కూడా జర్నలిజంలో యాక్టివ్గా ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందని ఇంకా మీకు చాలా స్పష్టంగా తెలుసు. అసలుకి జగన్మోహన్ రెడ్డి తండ్రి శవాన్ని పెట్టుకొనే అక్కడ సంతక సేకరణ చేశాడన్న దానిపైన చాలామంది చాలా వివరాలు ఇస్తున్నారు. అవుననేటువంటి సమాధానాలు చాలా వరకు వస్తున్నాయి. మీ వ్యాఖ్యలు ఏంటంటే ఏం చెప్తారు? అది ఒక బహిరంగ రహస్యమేనండి. అదేమి రహస్యంగా పట్టాలు కట్టుకుని మొన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన చేసినట్టేం లేదు. ఆయనకి సంబంధించిన వ్యక్తులు ప్రాంగణంలో ఏ ఎమ్మెల్యే వచ్చినా ముందు పక్కకి తీసుకెళ్ళిపోయి బ్రీఫింగ్ ఇచ్చి ఇదిగో సంతకం పెట్టేసేయండి, మన అన్న చనిపోయాడు కాబట్టి జగన్ చీఫ్ మినిస్టర్ అవుతాడు, మనందరం సంతకాలు పెట్టి అన్న లేని లోటు జగన్మోహన్ రెడ్డి ద్వారా తీర్చుకోవాలని వాళ్ళు ముందే పథకం వేసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి గారి చనిపోవటం బయట వాళ్ళు ఏమన్నా షాక్ తిన్నారేమో కానీ ఎక్కువ జగన్మోహన్ రెడ్డి పెద్ద షాక్ తినలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దేనికైనా సిద్ధపడిన వ్యక్తి. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో, ఎక్కడ చనిపోయాడా లేదా, ఇంకెప్పుడు ఎట్టా వస్తాడు, ఈ అంశాల గురించి ఆయన ఏం పెద్ద బాధపడలా. ఎంతమంది ఎమ్మెల్యేస్ హైదరాబాద్లో మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నారు, మన ఇంటికి ఎంతమంది వచ్చారు, వచ్చిన వాళ్ళలో సంతకాలు ఎవరైనా పెట్టారా పెట్టలేదా, పెట్టిన వాళ్ళు ఎవరు అనేది ఈ వ్యూహంలో ఉన్నాడు. ఈ వ్యూహం అంటే ఢిల్లీకి ఇంప్రెషన్ పంపాలి. రాజశేఖర్ రెడ్డికి ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఉన్నారో అందులో కనీసం 98% మెంబర్స్ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు, ఆ 2% అయినా సరే ఫోర్స్ఫుల్గా అయినా పెట్టించేసేయాలనే ఉద్దేశం మీదే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన పరామర్శిస్తానికి ఇంతమంది వెళ్ళారు కదా, చనిపోయాడని జగన్మోహన్ రెడ్డి కొన్ని వందల మందికి కొన్ని సంవత్సరాల పాటు తిరిగాడు. రాజశేఖర్ రెడ్డి గారి బంగ్లాలో ఎవరన్నా లోపలికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినాడు షాక్ కొట్టినాడు బయటకు వచ్చారు. ఎందుకంటే అక్కడెవరు బాధపడుతున్నాళ్ళు లేరు, వాళ్ళని పరామర్శించే దశలో వాళ్ళు లేరు. వాళ్ళకు ఉన్నదల్లా ఎవరు చీఫ్ మినిస్టర్ అవ్వాలి, ఎట్టా అవ్వాలి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఢిల్లీ వాళ్ళని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, ఇది డబ్బుతోనా లేకపోతే ఎమ్మెల్యే సంతకాలతోనా, ఎవరెవరిని పట్టుకుంటే అవుతుంది, పవర్తో అవుతుందా, లేకపోతే కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి పెద్ద ఆయన ఉన్నాడు కదా, అట్లా ఆయన వ్యూహంలో ఆయన ఉన్నాడు. కాబట్టి వీళ్ళు అనుకున్నట్టు ఆయన ఏదో తీవ్రమైన విచారంలో మునిగిపోయాడని కానీ, లేదు మా నాన్న చనిపోయిన పావురాలగుట్ట దగ్గరికి నన్ను అర్జెంటుగా ఎట్లా తీసుకెళ్లాలని కానీ, ఆయన వివేకానంద రెడ్డి గారు చనిపోతేనే ఎంత లీజర్గా వెళ్ళాడో మనం చూసాం. వివేకానంద రెడ్డి గారికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో తండ్రి విషయంలో కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చాడు. అంతేగాని నా తండ్రి చనిపోయాడు కాబట్టి గబాలను నేను పావురాలు గుట్టకి వెళ్ళిపోవాలి, నేను సచ్చినా పర్వాలేదు, నాకేం తండ్రి శవాన్ని తేవాలన్న తాపత్రం ఆయనకి ఏం లేదు. వచ్చిన కాడికి వస్తుంది, రాకపోతే రాదు. అప్పుడు చనిపోయాడన్న కన్ఫర్మేషన్ కూడా పూర్తిగా లేదు. అంటే వీళ్ళకుండా అవకాశాన్ని బట్టి హెలికాప్టర్ అంతసేపు మిస్ అయింది అంటే, కమ్యూనికేషన్ కట్ అయింది అంటే క్రాష్ అయి ఉంటుంది అనేది ఒక అవగాహన ఏవియేషన్ గురించి తెలిసిన ఎవరైనా చెప్తారు. కాబట్టి అది క్రాష్ అయి ఉంటుంది, చనిపోయి ఉంటాడనే ఒక అవగాహనకు వచ్చేసాడు. దాని గురించి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు తల మీద గుడ్డ వేసుకుని పెద్దసేపు ఏడవటం, ఇదంతా చాలామంది గమనించిన విషయం ఏంటంటే, బొత్స సత్యనారాయణ గారు నిన్న ఏడ్చిన కారణం ఏంటంటే ఆయనకి పెద్ద వయసు వచ్చింది, ఈ మధ్యలో ఆరోగ్యం దెబ్బతింది. ఓ రకంగా ఆయన ఒక రకమైన మానసికమైన డిప్రెషన్లో కూడా ఉన్నాడు. ఆ సావు గుర్తొచ్చినప్పుడు ఆయనకి ప్రేమ లేదని నేను అంటలేదు, ఇంతకాలం మానసికంగా ధైర్యంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి స్థిమితంగా ఉన్నాడు. కొంత మొన్న దెబ్బతిన్నది కదా ఆరోగ్యం, మాటకి పడిపోతున్నాడు ఆయన. ఆ రకమైన డిప్రెషన్లో కొంత మనిషి కుంగుబాటుకు గురయ్యాడు. అంతేగాని ఆయన మధ్య ప్రేమ లేదని దొంగ ఏడుపు అనే మాట అయితే కాదు. కాకపోతే అంత ఏడవటానికి కారణం ఆయన
వ్యక్తిగత ఆరోగ్యం కూడా ఒక కారణంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే నాకు బొత్స సత్యనారాయణ గారి గురించి తెలుసు. నేను ఆయన్ని అనేక సందర్భాల్లో మాట్లాడాము. మా విజయవాడలో కూడా ఆ మధ్యలో ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు కూడా గత సంగతులు కూడా గుర్తు చేసుకున్నాం. ఆయనకి రాజశేఖర రెడ్డి గారితో ఉన్న సంబంధం కానీ ఆయన రాజశేఖర రెడ్డి గారికి ఎట్లా అండగా నిలబడ్డాడనే అంశం మీద. కాకపోతే వ్యక్తిగతంగా మొన్న ఈ మధ్య వచ్చిన అనారోగ్యం కూడా కొంత కారణం. తర్వాత పార్టీలో జరిగిన డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి ఆయనలాగా వ్యవహరించలేకపోతున్నాడు. ఇక ఈ పార్టీ మనుగడ కొనసాగదు, నా ఆరోగ్యం సహకరించట్లేదు, నేను దీని నుంచి వైదొలగాల్సి వస్తుంది రాజకీయాల నుంచి. ఆరోగ్యానికి మించి అయితే రాజకీయాలు కాదు కదా. అంతేగాని అచ్చెన్నాయుడు ఆయన అనేక సార్లు బాహాబాహి అనేక సార్లు మాట్లాడుకున్నారు. ఆయన నిన్న అచ్చెన్నాయుడు గారు కూడా వాస్తవాలే చెప్పాడు తప్ప అనవసరమైనటువంటి విషయాలు కూడా చెప్పాల. సత్యబాబు అని వాళ్ళు స్థానికంగా ఎట్లా సంబోధించుకుంటారో అంతకుముందు సత్యబాబు చెప్పిన మాటలే చెప్పాడు. అది వ్యక్తిగతంగా ఆయన ఆరోగ్యమే ఆయన మీద ఆ ప్రభావం చూపించింది అంతే. తర్వాత రోషి గారు మాట్లాడిన మాటలు, రోషి గారు అసలు ఆయనకి రాజకీయాల్లో అబద్ధం చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయనకి రాజకీయాలు బ్రెడ్ అండ్ బట్టర్ కూడా కాదు. ఆయన సహజంగా సంపాదించుకున్నాడు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదో సంపాదించాలి. ఎందుకంటే ఆచార్య రంగా గారి శిష్యుడు ఆయన. మొదటి నుంచి అసలు కాంగ్రెస్ కూడా కాదు. ఒకప్పుడు కాంగ్రెస్ మీద విపరీతంగా విమర్శలు చేసి చెన్నారెడ్డి గారిని మంచినీళ్ళు తాగిస్తున్నప్పుడు ఆయన తట్టుకోలేక ఏదో ఈయన సవరదీసి మెల్లిగా కాంగ్రెస్లోకి తీసుకున్నాడు. అంత ముందరాక ఎప్పుడు ప్రతిపక్షమే. ఈవెన్ మినిస్ట్రీలు తీసుకున్నా కూడా చెన్నారెడ్డి గారు లాంటి మినిస్ట్రీల్లో ఆయన అవినీతికి పాల్పడేటువంటి మనిషి కాదు. అబద్ధాలు అంతకన్నా చెప్పడు. చెన్నారెడ్డి గారికి కూడా అత్యంత అంతరంగికుడు. ఈయన విషయాలు వస్తే రోషి గారిని దగ్గరికి పిలుచుకుని మాట్లాడేవాడు. తర్వాత జనార్దన్ రెడ్డి గారికి కానీ లేకపోతే మరీ రాజశేఖర రెడ్డి గారికి అయితే అత్యంత ఆత్మీయుడు. ఒక రకంగా తండ్రి స్థానంలో ఉన్నాడు. ఒక రకంగా రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వాన్ని తండ్రి రాజారెడ్డి అవగాహన చేసుకోలేకపోవచ్చు, కానీ రోషి గారు బాగా అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఖచ్చితంగా అబద్ధాలు చెప్పడు రోసే గారు అని చెప్పేసి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పింది కూడా నిజమని చెప్పాను. అసలు ఇంకా అందులో తిరిగేంటండి, ఇక రోషే గారు నోటమ్మట ఏదైనా వచ్చింది అంటే అందులో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి ఆయన స్వార్థం ఏముంటుందండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డిని ప్రపోజ్ చేయమని కనుక అధిష్టానం చెబితే చక్కగా నవ్వుతా ప్రపోజ్ చేసి ఆశీర్వదించేవాడు. ఎందుకంటే ఆయనకి ముఖ్యమంత్రి పదవి మీద కూడా లేదు. దారిపోయే దానయ్యని రమ్మన్నారు, కూర్చోమన్నాను, ఇప్పుడు లేవమంటే అప్పుడు లేస్తానని చెప్పాడు. అదే ఎవరైనా ముఖ్యమంత్రి అయితే తన సీట్ని బలపరుచుకోవటానికి, వర్గం కట్టుకోవటానికి కూడా ఆలోచిస్తారు. ఒకసారి నేను కె రామచంద్రమూర్తి గారు ఇప్పుడు కూడా ఉన్నాడు, మన సత్యమూర్తి గారికి కూడా తెలుసు. ఆయన సాక్షిలో కూడా పనిచేశాడు. తర్వాత ఆయనకి జగన్మోహన్ రెడ్డికి అడ్వైజర్గా కూడా పనిచేశాడు. నేను ఇంటర్వ్యూ చేయడానికి రోషి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఉయ్యాల బల్ల మీద కూర్చుని మేమిద్దరం ఎదురుగా కుర్చీలో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. దీనికి సంబంధం కాబట్టి చెప్తున్నా, ఏముంది కుమార్ నీకు తెలుసు కదా, నాకేమన్నా వర్గం ఉందా, నాకేం బలం ఉందన్నాడు. నేను అన్నానప్పుడు వర్గం లేకపోవటమే బలం. ఒక్కొక్కసారి న్యూట్రల్ క్యాండిడేట్స్కి అదే అడ్వాంటేజ్ అవుద్ది. ఆ గ్రూప్ వాడైతే వీడొప్పుకోడు, వీడైతే వాడు ఒప్పుకోడు, న్యూట్రల్ పర్సన్ ఇద్దరు ఒప్పుకుంటారు. నిజంగానే అటువంటి పరిస్థితి ఆయనకి ఆ రోజు వచ్చింది. పివి నరసింహారావు గారు ఇలా వివాదరహితుడో కాంగ్రెస్లో పెద్ద మనిషిగా ఉన్న రోషే గారికి మొన్న ముఖ్యమంత్రి ఇవ్వాలని అధిష్టానం అనుకోవటం కానీ, ఈ లోకల్గా ఎవరు ఎదురు చెప్పకపోవటం కానీ ఆయన పెద్దరికానికి నిదర్శనం. ఎందుకంటే ఎప్పుడు ఎవరి మాట వాళ్ళకి చెప్పి తృప్తిపరిచి రాజకీయాల్లో తన పబ్బం గడుపుకునే వ్యక్తి కాదు. మంత్రివర్గంలో ఉన్నప్పుడు కూడా తన అభిప్రాయాలు కొండ పగలగొట్టినట్టు మంచి అయితే మంచి, చెడు అయితే చెడు చెప్పేస్తాడు. ఈవెన్ చెన్నారెడ్డి గారు లాంటి వ్యక్తితో కూడా చెప్పగలిగిన వ్యక్తి. చెన్నారెడ్డి గారు ముందు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడలేరు, కానీ ఈయన ఆ వ్యక్తిత్వం ఉంది. రాజశేఖర రెడ్డి గారు పోయేటికైతే ఇంకా కొంచెం తండ్రి స్థానంలోకి వెళ్ళి కూడా అంతరంగిక విషయాల్లో కూడా ఈయన రాజశేఖర రెడ్డి ఆయన చెప్పుకునేవాడు. జగన్మోహన్ రెడ్డి పెడుతున్న ఇబ్బందులు ఆయన ఇక్కడ ఉంటే తనకి ఎంత తలనొప్పిగా ఉంది కాబట్టి బెంగళూరు పంపించేసుకుంటాను, అట్లా చేసుకోమని. ఆయనే కాదు, విజయమ్మ గారు కూడా ఈయన ఒక పెద్ద తండ్రిలాగా చూసుకుంటారు, ఇద్దరు దంపతులు ఇద్దరు. కాబట్టి రోషే గారు రాజశేఖర రెడ్డి గారి తర్వాత ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వ్యక్తి కానే కాదు. అసలు ఆయనకి అటువంటి ఆలోచనే లేదు. అధిష్టానం ఏదో ఉండాలో ఈయన పెద్ద ఆయన, అందరికీ ఆమోదయోగ్యుడు అవుతాడు, పార్టీకి కూడా లాయల్గా ఉంటాడు. ఎందుకంటే ప్రణబ్ ముఖర్జీకి కూడా ఆయన చాలా సన్నిహితుడు. ఆ రోజున ప్రణబ్ ముఖర్జీ చాలా కింగ్ మేకర్ అక్కడ. ప్రణబ్కి అత్యంత అంతరంగికుడిగా ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా చెప్పాలంటే రోషి గారే. కాబట్టి ఆయన అబద్ధం చెప్తాడనే మాట
కాదు. సరే, మీరు అన్నట్టు అచ్చెన్నాయుడు సంవాదం ఏది బొత్స గారు కళ్ళ నీళ్ళు పెట్టుకోవటం, ఎక్కి ఆడవటం, అవన్నీ వేరే విషయాలు. కానీ ఒక విషయం మాత్రం ఇక్కడ స్పష్టం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు చెయ్యలేదు అని కనుక ఎవరన్నా చెబితే అంతకన్నా వంచిన ఆత్మ వంచిన ఇంకొకటి ఉండదు. అది వాస్తవం. అందులో ఆయనకి అత్యంత అంతరంగికులే ఆ కార్యక్రమం మొత్తం నిర్వహించారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ అని చెప్పుకునే రామచంద్రరావు గారు, కేవీపీ గారు కాదనగలడా? అంతకన్నా ఆ కుటుంబానికి శ్రేయభిలాష ఎవరున్నారు? సో సత్యమూర్తి గారు, వాస్తవానికి ఇప్పుడు ఇక్కడ రోసయ్య గారు మాట్లాడినటువంటి మాటలను చాలా స్పష్టంగా చూసాం. రోసయ్య గారే కాకుండా అప్పుడు ఉన్నటువంటి చాలామంది కూడా ఖచ్చితంగా ఆ రోజు జరిగిన దాని మీద చాలా స్పష్టంగా చెప్పారు. జగ్గారెడ్డి గారు అయితే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోయి మేమేదో షాక్ అయిపోయి వాళ్ళని ఓదార్దాం అని చెప్పేసి మేము వెళ్తే, వాళ్ళు ఎవరెవరికి సీఎం పదవి కావాలి దేని గురించి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మేము అక్కడికి లోపలికి వెళ్తే ఉల్టా అయిపోయింది, మేము షాక్ అని చెప్పేసి చాలా మాటలు మనం వింటూ ఉన్నాం. సో అనూహ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అటు తండ్రి రాజశేఖర రెడ్డి గారి మరణం కావచ్చు, వివేకానంద రెడ్డి యొక్క హత్య గురించి ఇప్పుడు ప్రస్తావన వస్తుందంటే ఎలా చూడాలంటారు? మీరు చాలా బాగా క్వశ్చన్లు అడుగుతారు, కానీ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి మీరు కరెక్ట్ సమాధానం చెప్పాలి. మీకు ఒక ఫోటో చూపిస్తా. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎట్లా ఉన్నాడు? హావభావాలు ఎట్లా ఉన్నాయి? అప్పుడే సినిమాకి వెళ్ళి వచ్చినట్టుగా బాగా నవ్వుతున్నాడు. కింద పూలు గీలు అంతా బాగుందా? బాగా నవ్వుతున్నాడా లేదా? చిక్కటి చిరునవ్వుతో నవ్వుతున్నాడు. నవ్వుతున్నాడా అన్న? మీరు కూడా చూడండి, నవ్వుతున్నాడా లేదా? ఏదో ఆయన్ని అభినందిస్తున్నప్పుడు రిసీవ్ చేసుకున్న పుష్పగుచ్చంలాగా అట్లా ఉంది కదా. ఈ ఫోటో యాక్చువల్గా క్లోజప్ తీసేసి మీకు మొత్తం చూపిస్తా చూడండి. ఇది రాజశేఖర రెడ్డి శవం దగ్గర ఫోటో. రాజశేఖర రెడ్డి డెడ్ బాడీని తీసుకొచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటో. అంటే తండ్రి చనిపోయాడు, ఆ స్థానంలోకి మనం ఎలా వెళ్ళాలి అన్న ఆలోచన ఒక్కటి తప్ప, తండ్రి కని పెంచి పెద్ద చేసిన తండ్రి లేడు. ప్రస్తుతం తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ రాష్ట్రం ఏమవుతుంది, ఏం చేయాలి, ఎట్లా చేయాలి? కుటుంబం చాలా పెద్ద కుటుంబం. వైఎస్ రాజశేఖర రెడ్డి అందరినీ కలుపుకెళ్ళే మనస్తత్వం. ఆయన లేని లోటున ఆయన కొడుకుగా నేను ఎలా తీర్చాలి, ఇవన్నీ ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే సంతకాలు సేకరించి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన స్థానంలోకి నేను పోవాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిని కావాలి. ఇది ఒక్కటే రంది తప్ప ఈ మనిషికి వేరే ధ్యాసే లేదు. తండ్రి చనిపోతే ఎవరైనా సరే, పౌరాల గుట్టలో హెలికాప్టరు కూలిపోయింది, రెక్క అది కొండకి తగిలింది, అది కూలిపోయింది. టెక్నికల్ ఫాల్టా లేకపోతే విద్రోహ చర్య, ఎవరన్నా నక్సలైట్లు పేల్చేశారా, లేదు ఇంకేదన్నా కుట్ర జరిగిందా అన్న ఆందోళనలో మొత్తం రాష్ట్రం దేశం మొత్తం ఉంటే, కొడుకుగా నువ్వేం చేయాలి? నువ్వు వెంటనే పావురాలగుట్ట దగ్గరికి వెళ్ళాలి. పావురాలగుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో కళ్ళారా చూసుకోవాలి. చూసుకొని అక్కడి నుంచి తండ్రి డెడ్ బాడీ ఏదన్నా దొరికితే, అప్పుడే సమ్ పార్ట్స్ ఏవో దొరికినాయి, అవన్నీ తీసుకొని తండ్రి పార్థివ దేహాన్ని గౌరవప్రదంగా ఇంటికి తీసుకురావాలి. ఇప్పుడు నేను చెప్పిన పనులు ఏమన్నా అందులో ఒక్క పనన్నా చేసావు నువ్వు? సరే, ఈ 16 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటిదాకా పౌరాలు గుట్టకు పోయిందే లేదు సార్. అప్పుడు కూడా కాదు, ఇప్పటిదాకా కూడా. అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు, ఏ రాష్ట్రంలో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని మంత్రి అచ్చెన్నాయుడు వేసిన ప్రశ్న, అది చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకు అంటే ఇతనికి నైతిక అర్హతే లేదు. తండ్రి మరణాన్ని
ఎన్కాష్ చేసుకొని ముఖ్యమంత్రి అయిపోవాలని చూసిన వ్యక్తి, ఆ తర్వాత కూడా అదే ప్రయత్నం చేసిన వ్యక్తి, ఆ తర్వాత అధికారంలో రావటానికి ముందు ఆ నవరత్నాలు లోగోలో ముందు రాజశేఖర రెడ్డి తలబెట్టి తర్వాత తన తలబెట్టుకున్న వ్యక్తి, రాజశేఖర రెడ్డి ఫస్ట్ తలబెట్టాడు. ఆ తర్వాత గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి తల వెనక తన తల పెట్టుకున్నాడు. 5 సంవత్సరాల పరిపాలనా కాలం అయిపోగానే నవరత్నాలు ఆ లోగోలో రాజశేఖర రెడ్డి ఫోటో తీసేసి తన ఫోటో పెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇతనికి రాజశేఖర రెడ్డి మీద ఏమాత్రం ప్రేమ ఉంది అనేది మీరే నిర్ణయించుకోండి. సాక్షి ఛానల్లో కూడా అంతే జరిగింది సార్. రాజశేఖర రెడ్డి ఫోటో తీసేశారు. తీసేశాడు. ఎలక్షన్ పెడతాడు, అన్ని మళ్ళీ ఎలక్షన్లో చివరికి పోలింగ్ వస్తుందంటే పెడతాడు, మళ్ళీ తీసేస్తాను. రాజశేఖర రెడ్డి మీద, రాజశేఖర రెడ్డి ఆశయాల మీద ఎటువంటి నమ్మకం లేని వ్యక్తి ఇతను. ఆ తర్వాత అచ్చెన్నాయుడు చెప్పింది ఇంకొక పాయింట్ ఏంటి అంటే, రాజశేఖర రెడ్డి ఆ వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకుంటూ ఎలక్షన్లకి వెళ్తే ఇతను గెలవాల. అందుకని ఏం చేశాడు, ఆ నెక్స్ట్ ఎలక్షన్లకి అది జరిగింది. అది జరిగిన తర్వాత నేను తండ్రి లేడు, నాకు బాబాయ్ లేడు, నా మీద కోడి కత్తితోటి ఇక్కడ పొడిచారు, ఇంత పొడవంగానే నేను చచ్చిపోవాలని మర్డర్ అటెంప్ట్ చేసేవాడు కోడి కత్తిది ఎంత ఉంటుంది, ఇది ఇంత ఉంటుంది, ఆ ములుకు తీసుకొచ్చి ఇట్ట రాస్తే మనిషి చచ్చిపోతాడా? పెద్ద పెద్ద కత్తులు పెట్టి పొడుతుంటేనే చావట్లా. ఇట్లా రాశారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. ఇటువంటి సంఘటన ఏది జరిగినా, ఎప్పుడు జరిగినా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు అని ఎంత నమ్మశక్యంగా చెప్పాడో. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఇవన్నీ జరిగినాయి, ఈ అటెంప్ట్లు, ఈ మర్డర్లు గిడ్డర్లు అన్నీ జరిగినాయి అని ఎంత నటించి చెప్పాడో. చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన టైంలో చాలా జరిగినాయి, చాలా జరుగుతాయి కూడా. అన్నీ ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగినాయి అని డౌట్గా. వెంకటేశ్వర స్వామి దగ్గర పింక్ డైమండ్ కొట్టేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్ని ఎట్లయితే విషం ఎక్కిచ్చాడో అట్లా జగన్మోహన్ రెడ్డి ఎక్కిచ్చాడు, మొత్తం ప్రజల్లోకి విషాన్ని నింపాడు. ఏం చేశావు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశావు? నీ బాబాయ్ మర్డర్ కేసుని అరే తొందరగా సాల్వ్ చేయవయా అని నీ చెల్లెలు వచ్చి అడిగితే, లే చంపిన వాళ్ళు ఎవరో మాకు తెలుసులే అన్న, నువ్వు అన్నీ వదిలే. ఇప్పుడు నువ్వు గట్టిగా పట్టుబడితే అవినాష్ వెళ్ళి బీజేపీలో చేరతాడు అన్నావా లేదా? ఇంత అంటే ఇటువంటి క్యారెక్టర్ని ప్రజలు ఎట్లా నమ్మారో నాకైతే ఇప్పటికే అర్థం కావట్లేదు. ఇప్పుడు రోసయ్య చెప్పిన ఇది రోసయ్య సంతకం పెట్టడు కూడా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని సంతకం పెట్టు రోసయ్య అంటే నేను పో అంటాడు. ఎందుకు అంటాడు రోసయ్య? ఎందుకు అంటాడు అంటే అధిష్టాన వర్గం ఏం చెబితే అది చేస్తాడు. ఆయన కాంగ్రెస్ వాది. కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి తలొగ్గుతాడు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి వచ్చి నా దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి బాబాయ్, నువ్వు సంతకం పెట్టు బాబాయ్. పెదనాన్న, బాబాయ్ కాదు పెదనాన్న. బాబాయ్ అంటే అది మళ్ళీ గుర్తొస్తుంది. పెదనాన్న నా దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి, నువ్వు సంతకం పెట్టు, నీకెందుకు, నిన్ను నేను చూసుకుంటాను అంటే రోసయ్య ఏమంటాడో తెలుసా? నువ్వు నన్ను చూసుకునేది ఏందిరా, మీ నాన్ననే నేను చూసుకున్న పో అంటాడు. కాంగ్రెస్ అధిష్టాన వర్గం చెబితేనే ఏదైనా చేస్తాడు రోసయ్య. రోసయ్యతో దుర్గా కుమార్ గారికి వ్యక్తిగత అనుబంధం ఉంది, నాకు వ్యక్తిగత అనుభవం ఉంది. మేమందరం ఆయన్ని ఇంటర్వ్యూ చేసాం, ఆయన చెప్పే కబుర్లు విన్నాం, మేము ఆయన కబుర్లు చెప్పాం, మేము కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం, ఇచ్చాడు చెప్పుకునేవాళ్ళు, అది చెప్పుకునేవాళ్ళు. ఆయన హీఈస్ ఎ లాయల్ టు కాంగ్రెస్ పార్టీ. సార్ నాకు తెలిసి ఇంకొక పాయింట్ కూడా సార్, కాంగ్రెస్కి అధిష్టానం ఏం చెప్తే అది చేస్తూనే
ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం జగన్మోహన్ రెడ్డిని సరే ఒకసారి ఆయన గురించి మీరేం చెప్తారన్నా సరే నాకు తెలిసి ఆయన ఒప్పుకునేవాడు కాదేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారే చాలాసార్లు చెప్పారంట సన్నీని ఇక్కడ వద్దు బెంగళూరులో ఉంచండి అని చెప్పి. నాకు అవన్నీ తెలుసు కానీ నేనేం చెప్తున్నానంటే అధిష్టానం నీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేద్దాము, మీ అభిప్రాయం ఏంటి రోషయ్య గారు అని అడిగితే నాకు తెలియదండి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటాడు తప్ప జగన్ గురించి పాజిటివ్ చెప్పడు నెగటివ్ చెప్పడు, ఆయనకి తెలిసినా చెప్పడు. ఇప్పుడు మీరన్న పాయింట్ ఈ జగన్మోహన్ రెడ్డిని హైదరాబాద్ రానివ్వద్దు అని రాజశేఖర్ రెడ్డి చెప్పిన విషయం రోషయ్య గారికి కూడా తెలుసు, అయినా ఆ విషయం ఆయన చెప్పడు, బయటికి చెప్పడు. ఎందుకు అంటే అంత నిబద్ధత, పార్టీ పట్ల నిబద్ధతతోటి ఉంటాడు. అటువంటి మనిషి సంతకాలు సేకరించాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన తర్వాత ఇంకా ఎవ్వడికి ఎటువంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. కట్ చేస్తే కాంగ్రెస్ అధిష్టాన వర్గం రోషయ్యని ముఖ్యమంత్రిగా డిక్లేర్ చేసింది. ముఖ్యమంత్రిగా డిక్లేర్ చేసిన తర్వాత జాగ్రత్తగా వినండి, రోషయ్యని ముఖ్యమంత్రిగా డిక్లేర్ చేసిన తర్వాత రోషయ్య విజయలక్ష్మి దగ్గరికి వెళ్ళాడు, అంటే రాజశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు. అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో జగన్మోహన్ రెడ్డిని చెప్పమనండి. అప్పుడు ఏం చేశాడు? రోషయ్య ముఖ్యమంత్రిగా సీఎం డిజిగ్నేట్గా ఆయన రాజశేఖర రెడ్డి భార్య, రాజశేఖర రెడ్డి ఆ సీట్లోకి ఈయన వచ్చాడు కాబట్టి ఎంతో గౌరవప్రదంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకోడైతే వెళ్ళేవాడు కాదు. విజయలక్ష్మి రోషయ్య కాబట్టి విజయలక్ష్మిని పరామర్శించడానికి వెళ్ళి అమ్మా ఇట్లా వచ్చింది, నన్ను అధిష్టాన వర్గం ఎంపిక చేసింది అని చెప్పటానికి వెళ్ళినప్పుడు ఆ రోజున హైదరాబాదులో ఇప్పుడు తర్వాత కేసీఆర్ దాన్ని ప్రగతి భవన్ అని మార్చాడు కదా, అందులో ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చెప్పాలి. ఇప్పుడు ఆ రోజు సంతకాలు పెట్టించాడు లేదా అని అచ్చెన్నాయుడు అడిగాడు. నేను ఈ రోజున ఏమడుగుతున్నానంటే రోషయ్య ముఖ్యమంత్రి డిజిగ్నేట్గా మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం చేసావు ఇది కూడా చెప్పాలి. అంటే జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత కాలంలో దుర్గాకుమార్ గారికి కూడా బాగా తెలుసు రోషయ్యని ఎట్లా దించాలి, రోషయ్యని ఎట్లా ఫెయిల్ చేయాలి, రోషయ్య ముఖ్యమంత్రిగా పనికిరాడని ఎట్లా చెప్పాలి, ఎన్ని రకాల కుట్రలు పన్నాడో అదే పనిలో ఉన్నాడు. కానీ రోషయ్య ఎక్కడ ఫెయిల్ కాల, రోషయ్య ఎక్కడ ఏ క్షణంలోనూ రాంగ్ డెసిషన్లు తీసుకోలా. ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా ఫైళ్ళ మీద సంతకాలు పెట్టలా. నో నేను పెట్టను, అక్రమాలు అన్యాయాలు నేను చెయ్యనని చెప్పాడు రోషయ్య. చేయలేదు. ఆ రోజు నుంచి ఆట కట్టు జగన్మోహన్ రెడ్డి అక్రమాలు ఇంకా చేయలేకపోయాడు. అచ్చెన్నాయుడు నిన్న ఏం చెప్పాడు? ఆ ఫైళ్ళు గీళ్ళు అన్నీ తీసుకెళ్ళి దాచిపెట్టుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని బ్లాక్మెయిల్ చేయడానికి, సంతకాలు పెట్టించడానికి. రోషయ్య సంతకం పెట్టలా. ఆ తర్వాత రోషయ్యని తీసేస్తారు అంటే అప్పుడు తెలంగాణ గురించి అది యాజిటేషన్ బాగా ఉన్నప్పుడు రోషయ్య చెప్పాడు, అమ్మా నేను ఆంధ్రాకి సంబంధించిన మనిషిని, నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఈ తెలంగాణ ఉద్యమం చల్లారదు, పార్టీకి ఇబ్బంది, నేను తప్పుకుంటాను, మీరు తెలంగాణ డిక్లేర్ చేసుకోండి అని చెప్పాడు పెద్ద మనిషి. చెప్పినప్పుడు అప్పుడు చిదంబరం వచ్చి డిక్లేర్ చేశాడు, సోనియా గాంధీ బర్త్డేగా గిఫ్ట్ ఇస్తున్నాం అది ఇదే ఏదో చెప్పాడు. చెప్పిన తర్వాత రోషయ్యని దించే టైంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేశాడు. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ రాయవరం పంపించాడు, రకరకాల ప్రయత్నాలు చేశాడు. నో, సోనియా గాంధీ ఇవ్వలా. కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా పెట్టింది. ఎందుకు కిరణ్ కుమార్ రెడ్డిని ఎందుకు పెట్టారు? రోషయ్య ఆంధ్రవాడు, కిరణ్ కుమార్ రెడ్డి ఏంటంటే హైదరాబాదులో పుట్టి హైదరాబాదులో పెరిగి హైదరాబాద్ నిజాం కాలేజీలో చదువుకున్న వ్యక్తి. ఆయన తెలంగాణలో మొత్తం తెలంగాణలో ఎల్కేజీని పుట్టింది ఇక్కడే,
హైదరాబాదులోనే పుట్టాడు, హైదరాబాదులోనే పెరిగాడు, హైదరాబాద్లోనే చదువుకున్నాడు. అతను ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయినా వాళ్ళ నాన్న. అందుకని ఉభయ పక్షాలకి ఒక ఇదిగా ఉంటాడు, వారధిగా ఉంటాడని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డిని సెలెక్ట్ చేశారు తప్ప ఈ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాల. ఇదంతా చరిత్ర. ఎప్పుడో పాత చంద్రగుప్త మౌర్యుడును వాళ్ళ చరిత్ర కాదు. ఇది ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన పొలిటికల్ హిస్టరీ. ఇటువంటి బ్లాక్ హిస్టరీని వెనక పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజునొచ్చి నీతులు చెబుతాడు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, అంత నాటకం బూటకం. సో దుర్గా కుమార్ గారు, ఇందాక మీరు మాట్లాడిన దాంట్లోనే చూసుకుంటే వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? దాదాపు ఆయన గురించి ఏదైతే అటు టీవీలో కావచ్చు, మిగతా మాధ్యమాల్లో కావచ్చు, ప్రతి దగ్గర కూడా చర్చలు జరుగుతూ ఆయన గురించి విస్తృతంగా వెతుకుతున్నటువంటి టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి అటు కర్నూలు, అంటే జరిగింది అటు పావురాలు గుట్ట కాబట్టి కర్నూలు సైడ్ అటు రాలేదు, హైదరాబాద్కి రాలేదు. ఎక్కడ ఉన్నాడనే దానిపైన తీవ్రమైన చర్చ. సేమ్ అదే చర్చ వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు లోటస్ పాండ్లో ఉన్నారు. లోటస్ పాండ్ నుంచి కరెక్ట్గా కర్నూలు ఏదైతే పులివెంతలు రావడానికి మహా అంటే ఒక 6 to 7 hours 8 hours ఆఫ్ టైం పడుతుంది. కానీ పొద్దున ఎప్పుడో 3:30-4 తెలిసినటువంటి ఒక ఈ విషయం గురించి సాయంత్రం ఎప్పుడో వచ్చాడు అంటే అప్పుడు కూడా సరైన టైంకి రాలేదు. సో సరైనకి టైం రాలేదు కాబట్టి వచ్చిన తర్వాత కూడా ఆ యొక్క డ్రైవర్ ఎవరైతే నారాయణ యాదవ్ కూడా ఇప్పటికీ లేడు. సో ఇలాంటి పలు అనుమానాల మధ్య నిన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాటల్లో చాలా రకమైనటువంటి అనుమానాలు వస్తున్నాయి. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఒక భిన్నమైన వ్యక్తి అండి. ఆయన రాజకీయాల్లో గ్రామ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాదు, జనంలో కలిసే వ్యక్తి కూడా కాదు. ఈవెన్ ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తండ్రితో కూడా సఖ్యతగా ఉన్న పరిస్థితి కాదు. ఇప్పుడు పేరుని నాని ఎలా మొత్తుకుంటున్నాడో పబ్లిక్గా తన కొడుకు గురించి, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అభ్యర్థి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాల్సిన అభ్యర్థి కాబట్టి ఆయన బయటికి చెప్పుకోలేకపోయాడు. చెప్పుకోలేకుండా కూడా ఉండలేకపోయాడు. అది ఎవరికి చెప్పుకున్నాడు? ఒక తండ్రి లాంటి వ్యక్తి రోషి గారు లాంటి వాళ్ళకి, అతి సన్నిహితులకి చెప్పుకున్నాడు. చెప్పుకోలేదని కాదు, కేవీపీ గారికి కానీ అందరికి అత్యంత ఆత్మీయులకి చెప్పుకున్నాడు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ఒక బాధని దిగమింగలేడు, దాన్ని బయటకు చెప్పుకోవాలి. కాకపోతే ఇప్పుడు రోషే గారు ఉన్నాడు. రోషే గారు ఆ చనిపోయేటప్పుడు కూడా ఆ వాస్తవాలు ఏవైతే కొన్ని ఆయనకి అంటే చాలా గంభీరమైన విషయాలు, అంతర్గత విషయాలు తెలుసో ఆయన బయటకు చెప్పడు. ఎందుకు చెప్పడంటే అది ఆయన జీవితంతో తనతో పాటు వెళ్ళిపోవాల్సిందే. అట్లాంటి వ్యక్తులతో ఆయన పంచుకున్నాడు. ఇవాళ పేరుని నాని బహిరంగంగా ప్రెస్లో కూడా చెప్పుకున్నాడు. అంటే ప్రజలు కూడా చూస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ ఉంటాడనేది ఆయన మొదటి నుంచి కూడా ఆయన వ్యక్తిగతమైనటువంటి టైం ఎక్కడ ఎందుకు స్పెండ్ చేస్తాడు అనేది దాని మీద చాలా వివాదాలు ఉన్నాయి. అది వాళ్ళ పబ్లిక్ పర్సనాలిటీగా వచ్చాడు కాబట్టి వాళ్ళన్నీ కౌంట్లోకి వచ్చినాయి. కానీ అంతకుముందు ఆయన ముఖ్యమంత్రి చాటు బిడ్డగా ఆయన కలకత్తాలో ఎందుకున్నాడు, లేకపోతే చెన్నైలో ఎందుకున్నాడు, బొంబాయిలో ఎందుకున్నాడు, దుబాయ్లో ఎందుకున్నాడు అంటే అమెరికాలో అనేకం ఉన్నాయి. ఆయన అమెరికాలో కూడా ఇల్లు వస్తూ ఉండేవాడు. ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇంట్రెస్ట్లు ఆయనకు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు బిజినెస్ ఇంట్రెస్ట్లు మొదలైన ఆయనకి ఈ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే బిజినెస్ ఇంట్రెస్ట్లు. అంతకుముందు ఇంట్రెస్ట్లు అన్నీ కూడా ఆయనకి ఆ వయసులో ఉండాల్సిన ఇంట్రెస్ట్లు వ్యక్తిగతమైనవి. అప్పుడు డబ్బు సంపాదనకి పెద్ద అవకాశం లేదు. కాబట్టి ఆయన అటువంటి టైంని డబ్బు కోసం స్పెండ్ చేయాలి. ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యి క్విడ్ ప్రోకో అనే విధానాన్ని కనిపెట్టారో ఇది చాలా సులువుగా ఉంది. మన చేతికి మట్టి అవ్వకుండా మనం కూర్చున్న దగ్గరే కంపెనీలు ఫ్లోట్ చేసుకోవటం, ఆ కంపెనీలని బ్యాంకులు అకౌంట్లు చేస్తే మనం డిఫరెంట్ కంపెనీస్ షేర్లు కొనేవాళ్ళు వాళ్ళే తీసేసుకుంటారు. ఈ నెల తండ్రి జీవం మీద సంతకం పెడితే చాలు. సంతకం పెట్టేటప్పటికి కంపెనీ రెడీగానే ఉంటుంది, షేర్లు రెడీగా ఉంటాయి, వాళ్ళ పెట్టుబడులు పెట్టేస్తారు, వాళ్ళకి షేర్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తారు. గాల్లోనే అంతే.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి టైమింగ్ గురించి చెప్పాలి అంటే ఎవడో చెప్పలేడు. ఇతర యువకులందరూ ఎట్లా స్పెండ్ చేస్తారో అంతే చేశాడు, అంతే తప్ప ఆయన మొదటి నుంచి స్వతంత్ర సమరంలో ఉన్న వ్యక్తి కాదు. లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీని ఎలా నిలబెట్టాలి, లేకపోతే తండ్రి హోదాని ఎలా కాపాడుకోవాలి ఇవన్నీ చేసిన వ్యక్తి ఏం కాదు. తండ్రికి ఇంకా ఒక రకంగా ఆయన కాళ్ళకి చేతులకి అడ్డం పడతా ఉంటాడు, పంచి కట్టుకుంటే కాళ్ళకి అడ్డం పడ్డట్టుగా. ఆయన ఎప్పటికప్పుడు పంచి ఎగబట్టుకుని నడవటం ఎంత ముఖ్యమో జగన్మోహన్ రెడ్డి గారిని సేఫ్ ప్లేస్లో పెట్టి తను వ్యక్తిగత ఇమేజ్ తినకుండా చూసుకోవటం కూడా ఆ రోజున ఆయనకి ఇదొక కార్యక్రమం. అయితే ఇక్కడ పెద్ద ఒక ఆరోపణ కూడా ఉంది సార్. రాజశేఖర్ రెడ్డి గారికి ప్రతి దగ్గర కూడా పక్కనే ఉండేటువంటి ఒక సూరి కూడా ఆయన ఎక్కడికి వెళ్తారు. ఆయన 10 అడుగులు వేస్తున్నారంటే ఖచ్చితంగా 9వ అడుగు దాకా సూర్య ఉంటాడని చెప్పి అందరికీ తెలిసిందే. కానీ ఆ రోజు హెలికాప్టర్ సూర్య ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదు? కనీసం రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత సూర్య ఇప్పటిదాకా మళ్ళీ కనిపించింది లేదు. దీని మీద కూడా పెద్ద అనుమానం ఉంది. దీని దగ్గర కూడా ఏదో జరిగిందని చెప్పేసి చాలా అనుమానాలు వస్తున్నాయి. మీరేమంటారు? సూరి మీరు చెప్పినట్టు ఆయన ప్రతి అడుగులోనూ సూర్య ఉంటాడండి. ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నప్పుడు కూడా పక్కనే నుంచుంటాడు, లేకపోతే వెనకాల నుంచుంటాడు. టీ సర్వ్ చేసేది కూడా రిపోర్టర్లకు కూడా అతనే. అంత వ్యక్తిగతంగా ఉంటాడు అన్ని అంశాల్లో. ఆయన మెట్లు దిగి కిందకి వెళ్ళి ఎవరన్నా పలకరిస్తున్నప్పుడు కూడా మళ్ళీ మీరు అన్నట్టు వెనకాల హచ్చి డాగ్ లాగా ఉంటాడు. మరి ఆ రోజు ఎందుకు ఎక్కలేదు, ఆ తర్వాత సూర్యని ఎందుకు దగ్గరికి రానివ్వట్లేదు అంటే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి లేడు, రాజశేఖర రెడ్డి లేడు, ఆయన చెప్పలేడు. ఇప్పుడు చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికి సూర్యకి ఉండే అనుబంధం జగన్కి సూర్యకి ఉండాలి మనం అనుకోలేము. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర్ రెడ్డి గారి మీద జనం అందరికి ఉన్నంత గౌరవము, భక్తి, ప్రేమ ఆయనకి లేవు. ఎందువల్ల లేవు అనేది మనం చెప్పలేము. అంటే ఇక్కడ ప్రజలందరూ అనుమానం ఏంటంటే, హెలికాప్టర్ సూర్య ఎక్కలేదంటే జగనే ఆపాడా? అక్కడ ఏదైతే రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక ఏదో కుట్ర దాగుందన్న విషయం సూర్యకి కూడా తెలుసుండొచ్చా అనేటు అనుమానాలు వస్తున్నాయి. మీరేమంటారు? నేను అంత అది చెప్పలేను, కానీ అది కరెక్ట్గా నాకు భావ్యం అనిపించట్లేదు. సూర్యని ఇప్పుడు ఆ కుటుంబం దగ్గరికి అయితే ఉంచాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పోయినందువల్ల సూర్యని దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు, సూర్య కూడా దూరం అవ్వాల్సిన అవసరం లేదు. కానీ సూర్యకి కూడా ఒకటి ఏంటంటే తెలుసు, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి. కాబట్టి అసలు ఈ భిన్నమైన దృక్పథాలు, భిన్నమైన ధృవాలు, ఆ భిన్నమైన ధృవాలు ఎట్లా వికర్షించుకుంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర సూర్య లాంటి వ్యక్తితో కేవీపీ రామచంద్రరావు గారు మరి ఆయన చనిపోయిన తర్వాత ఈయనకి అండగా నిలవాలి కదా, నిలవటానికి ప్రయత్నించాడు కదా, ఎందుకు విమర్శించుకోలేకపోయాడు? కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి వ్యక్తిత్వంకి ఆయనకి సన్నిహితులైన వ్యక్తులు, ఈవెన్ బొత్స కూడా చివరిలో దిక్కులేని పరిస్థితిలో వచ్చాడు తప్ప, బొత్స కూడా మొదట్లో ఆయనతో విభేదించి దూరంగానే ఉన్నాడు కదా. వాళ్ళ విధానాలను కూడా ఈవెన్ విజయమ్మ గారిని కూడా విభేదించాడు. ఎందుకంటే ఆయన కూడా ఒక రకంగా చిన్నపాటి రోషే గారు లాగానే పార్టీకి విధేయుడు కానీ వ్యక్తులకు విధేయుడు కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత వీళ్ళు ఈ రకమైనటువంటి స్టాండ్ తీసుకోవటం బొత్స కూడా జీర్ణించుకోలేకపోయాడు. వాళ్ళు పార్టీలో ఉండాలి, అవసరం వచ్చినప్పుడు మనం వాళ్ళని పైకెత్తుతాం అనుకున్నాడు. అంతేగాని వీళ్ళు ఇంత తొందరపడిపోయి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతారు, పార్టీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడతారు, విజయమ్మ గారు లాంటి వ్యక్తి ఆ తీర్మానం మీద వ్యతిరేకంగా మాట్లాడుతారు అనుకూలంగా. అంటే ఈ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడింది, అవి ఆయన కూడా తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే వీళ్ళందరూ పార్టీ బాగుండాలని కోరుకుంటారు, అంతేగాని వ్యక్తిగతంగా ఎవరైనా ఇది రాజశేఖర రెడ్డి మీద ప్రేమే, కానీ ఆయన పార్టీలో ఉన్నంత వరకే, అంతే తప్ప పార్టీ ఆయన చనిపోగానే వీళ్ళు ఇట్లాంటి వేరు కుంపటి పెడతారని కానీ, ఇలాంటి మాటలు ఇలాంటి శాస్త్రాలు చేస్తారని కానీ రోషి గారు ఊహించి ఉండడు. కొద్దిగా రోషి గారు ఊహించినా కనీసం బొత్సాకి ఏంటంటే వీళ్ళందరూ పార్టీలో ఉంటారు, మనందరం వీళ్ళని అవసరం వచ్చిన సందర్భంలో మద్దతు ఇద్దాము, పైకి లేపుదాము అనే ఆలోచనలో ఉంటారు. అందువల్ల మీరు అన్నట్టు సూరి ఎప్పుడైనా సరేనండి, రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత రాజశేఖర రెడ్డికి అభిమానంగా ఉన్న వ్యక్తులు కానీ ఆయన ప్రేమించే వ్యక్తులు ఈ తర్వాత ఇమ్మలేకపోయారండి, అక్కడ దగ్గరికి కూడా వెళ్ళలేకపోయారు. అది సహజం, అంతే. అది ఆ వ్యక్తిత్వంలో ఉన్న ఆకర్షణే అంతే. అది మిగిలిన వాళ్ళకి రమ్మంటే రాదు, అసలు వీళ్ళని వెళ్ళమన్నా వెళ్ళరు. సూరి ఆ తర్వాత కూడా వ్యక్తిగతంగా తను అనేక కష్ట నష్టాలు కూడా ఎదుర్కొన్నాడు కుటుంబ పరంగా. ఎప్పుడు వచ్చి వీళ్ళ దగ్గర కనపడిన సందర్భం అయితే లేదు.
అంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎంత వెలిగాడో ఆ తర్వాత కొన్ని అవమానాలు కూడా పాలయ్యాడు తను కొన్ని సందర్భాల్లో. అది కూడా ఇక అసలు ఇక అతను డిసప్పీర్ అయిపోయాడు, సూర్యుడు అస్తమించాడు అన్నట్టుగా. పశ్చిమాన రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే అక్కడ అస్తమించాడో ఈ సూర్యుడు కూడా అస్తమించిపోయాడు. లేకపోతే అంతకుముందు రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి ఎక్కడున్నా అక్కడ సూర్యుడు ఉండేవాడు. ఇక అంతే, ఇక అంతకన్నా మనం దీని మీద చెప్పే పరిస్థితి లేదు. అయితే సత్యమూర్తి గారు, ఫైనల్గా మనం చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక అభిమానులు కావచ్చు, ఆయన్ని అభిమానించే వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి అండగా దండగా వైసీపీ పార్టీలో కూడా కొనసాగుతున్నారు. కానీ వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉంటారో నిజంగా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు అభిమానించే వాళ్ళని ప్రేమిస్తున్నాడా? ఫస్ట్ చూసుకుంటే విజయమ్మ గారు క్యారెక్టర్ గురించే అతి ఘోరంగా మాట్లాడినవాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ప్రేమ చూపించేది పాప షర్మిల గారిని పాప అంటారు. ఆ పాప పుట్టుక గురించే మాట్లాడాడు. అదేవిధంగా చూసుకుంటే సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని కూడా హత్య చేయించినటువంటి పాప అనిపోయారు. అదేవిధంగా సునీత గారు. సో వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎలా చూస్తున్నాడు? నిజంగా రాజశేఖర రెడ్డి అభిమానులు ఇప్పుడు జగన్ని కూడా అభిమానించాల్సిన అవసరం ఉందా లేదంటే ఏం చెప్తారు? మీరు అసలు ఫస్ట్ క్వశ్చనే రాంగ్ ఉంది. రాజశేఖర్ రెడ్డి అభిమానించేవాళ్ళు రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళని జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టాడు. ఇప్పటిదాకా దుర్గా కుమార్ గారు చెప్పింది అదే. ఎవరైతే రాజశేఖర్ రెడ్డి దగ్గర ఉన్నారో వాళ్ళందరి పేర్లు రాసుకొని వాళ్ళని జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టేశాడు. ఇప్పుడు మీరు ఇంకో క్వశ్చన్ అడగచ్చు. నేను తల్లి చెల్లి వాళ్ళ ఆశిత కథలు లేకపోతే డాక్టర్ సునీత, నేను వీళ్ళ గురించి పెద్దగా ఈ సందర్భంలో మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ రాజశేఖర్ రెడ్డి అభిమానులు రాజశేఖర్ రెడ్డి రూపాన్ని జగన్మోహన్ రెడ్డిలో చూసుకుందామని అతి ఆశకిపోయారు. ఈ రెండు డిఫరెంట్, ఇది డిఫరెంట్ స్టోరీ. ఈ బొత్స సత్యనారాయణ ఉన్నాడు కదా, నిన్న పాపం ఏడ్చాడు కదా. ఏడ్చినప్పుడు ఆయన పాపం వయసు రీత్యా ఏడ్చాడు అని చెప్పి దుర్గా కుమార్ గారు కొంచెం ఈయనకి అనుబంధం ఉందేమో మరి, అందుకని కొంచెం సపోర్ట్ చేయటానికి ఆయన ఏడుపుని కొంచెం సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. వాస్తవం చెప్పా, వాస్తవం చెప్పాడు, కుంగుబాటులో ఉన్నాడని ఏదో చెప్పాడు. అంటే సపోర్ట్ అని కాదు, నేననే పాయింట్ ఏంటంటే ఈ బొత్స సత్యనారాయణ ఒరిజినల్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో ఇతను నేదురుమెల్లి జనార్దన్ రెడ్డి మనిషి. కావాలంటే అడగండి బొత్స సత్యనారాయణ, ఇంకా ఆయనకి అన్నీ గుర్తే ఉండి ఉంటాయి కదా. నేదురుమెల్లి జనార్దన్ రెడ్డి మనిషి. రాజశేఖర్ రెడ్డి నేదురుమెల్లి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈయన అసమ్మతి క్యాంపు నడిపినప్పుడు ఈ రాజశేఖర్ రెడ్డిని విభేదించిన వ్యక్తి బొత్స సత్యనారాయణ. ఇది చరిత్రలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అంటే అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఉన్నవి ఇవన్నీ. ఆ తర్వాత కాలక్రమేణా రాజశేఖర్ రెడ్డి కూడా ఏంటి అంటే ఈ వర్గ వైషమ్యాలన్నీ వదిలేద్దాము, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కలుపుకి వెళ్తే తప్ప నేను ముఖ్యమంత్రిని కాలేను అన్న స్వార్థ చింతనతో వీళ్ళందరినీ కలుపుకొని వర్కౌట్ చేశాడు. ఇది వాస్తవం. ఇది నేను చెప్తున్నాను కదా, నేను ఒక జర్నలిస్ట్గా, పొలిటికల్ జర్నలిస్ట్గా నేను చెప్పా. ఇప్పుడు నేను చెప్పింది తప్పు అని బొత్స సత్యనారాయణ చెప్పమనండి. ఇతను బొత్స సత్యనారాయణ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మనిషి. అంటే ఇప్పుడు ఏడ్చాడు, రాజశేఖర్ రెడ్డితో నాకున్న అనుబంధం మేరకు అని ఏడుపు. ఏడవాల్సింది బొత్స సత్యనారాయణ అవసరమే లేదు. నువ్వు ఏడవాల్సిన అవసరమే లేదు. ఎందుకు? నువ్వు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసావు, ఎట్లా చేసావు? అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడు? ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఇంకా ఉంటారు కదా, ఒకళ్ళిద్దరు ఉంటారు కదా. అందుకని బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఏడ్చింది ఎందుకు అంటే, నేను దుర్గా కుమార్ గారు చెప్పిన ఒక పాయింట్ తోటి ఏకీపిస్తా. వయసు రీత్యా ఇంకా వయసు చాలా ఇది వచ్చేసి ఆరోగ్యం కూడా దెబ్బతిని
భవిష్యత్తు ఏందో అర్థం కాక అవతలేమో జగన్మోహన్ రెడ్డి ఏమో ఒత్తిడి, అచ్చెన్నాయుడు ఏమో ఒక 10 సార్లు బొత్స సత్యనారాయణ పేరు తీశాడు. సత్యబాబు అంటాడు. మరి ఈ ఏం సత్యబాబు ఇవన్నీ నిజమా అని జగన్మోహన్ రెడ్డి అడిగాడు అనుకో, ఆయనకి సమాధానం చెప్పలేడు, ఈయన అచ్చెన్నాయుడికి సమాధానం చెప్పలేడు. అందుకని ఆ కారణంతో ఆ ఒత్తిడితోటి ఏడ్చి ఉంటాడు. అంటే ఎందుకు ఇవన్నీ ఎందుకు అనుకోవాల్సి వస్తుంది అంటే, ఏడవటం పరిష్కారం కాదు కదా. ఏం జరిగిందో చెప్పాలి. ఆ రోజు సంతకాలు సేకరించారా లేదా, నేను నా భార్య కలిసి వెళ్ళి పరామర్శించామని చెప్తాడు తప్ప, జగన్మోహన్ రెడ్డి పావురాలు కొట్టి వెళ్ళాడా లేదా ఎందుకు చెప్పవు నువ్వు నీ భార్య ఎంపీగా పనిచేసినావా, నువ్వు నీ భార్య వెళ్ళారు, నో ప్రాబ్లం, అది ఎవడు డిస్ప్యూటే లేదు. అది నేనే చెబుతా, బొత్స సత్యనారాయణ బొత్స ఝాన్సీ వెళ్ళారు, అక్కడే ఉన్నారు, నేను కూడా చెప్తా. జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా, ఇది అచ్చెన్నాయుడు ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. అది చెప్పకుండా నేను వెళ్ళాను, నేను నా భార్య కూడా వచ్చింది, నీ భార్యకి ఎంపీ టికెట్ ఇచ్చిందే రాజశేఖర్ రెడ్డి, ఆ విషయాలన్నీ మాకు తెలుసు కదా. వెళ్ళారు, మీరు వెళ్ళలేదు అని అచ్చెన్నాయుడు చెప్పాడా? నాకైతే అట్లా అనిపించలే. బొత్స సత్యనారాయణ వెళ్ళలేదు అని చెప్పాడు. లేదు, అసలు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా లేదా అని అచ్చెన్నాయుడు అడిగితే ఈయన ఎందుకు ఏడిచాడు నాకు ఇప్పటికీ అర్థం కాదు. అసలు ఈయన మీద లేదు ఆయన దృష్టి. ఈయన అచ్చెన్నాయుడు అడిగింది ఎవరిని, అసలు నువ్వెందుకు సమాధానం చెప్పావు, నువ్వెందుకు ఏడ్చావు అంటే పాత వెలికి తీస్తే పాత ఆడియోస్ అన్ని బయట పడితే జగన్మోహన్ దృష్టిలో పడతాడనా? ఇవన్నీ కూడా బయటికి వస్తాయి. బయటకు వస్తే ఇబ్బంది రాజకీయంగా. ఇప్పుడు చివరి ఫ్యాగ్ అండ్ ఆఫ్ లైఫ్లో ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన బొత్స సత్యనారాయణ అసలు ఆ విజయనగరం జిల్లాలో ఓటమి ఎరుగని నాయకుడు కదా. ఒకనొక దశలో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి. అటువంటి నాయకుడు మరి చీపురుపల్లిలో సొంత నియోజకవర్గంలో ఓడిపోయాడు కళా వెంకటరావు మీద. ఆ తర్వాత ఎమ్మెల్సీగా వెళ్లాల్సి వచ్చింది. అది కూడా చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు గెలిచాడు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు నా నిస్సహాయంగా జగన్మోహన్ రెడ్డి ఎట మాట్లాడడం అంటే అట్లా మాట్లాడే నిస్సహాయ స్థితిలోకి వచ్చిన వ్యక్తి బొత్స సత్యనారాయణ. ఇది నేను చెప్తున్నది అక్షర సత్యం. బొత్స సత్యనారాయణ గ్రహించాల్సిన సత్యం. నువ్వు బొత్స సత్యనారాయణ నువ్వు నిస్సహాయుడిగా మారిపోయావు. నువ్వు ఇంకా నీ కెరియర్ని, నీ పొలిటికల్ కెరియర్ని గౌరవప్రదంగా ఎండ్ చేసుకోవాలి అంటే నువ్వు వచ్చి నేను ఈ రాజకీయాల నుంచి విరమిస్తున్నాను, నేను ఈ జగన్మోహన్ రెడ్డి ఒత్తిడిని తట్టుకోలేక నా ఆరోగ్యం కూడా క్షీణిస్తున్నది అని చెప్పి ఒప్పుకో. గౌరవప్రదంగా నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అంతే తప్ప నువ్వు వచ్చి రాజశేఖర రెడ్డి మీద నీకేదో అంత పెద్ద ప్రేమ ఉన్నట్టు నువ్వు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. నీకు తెలిస్తే చెప్పు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి సంతకాలు పెట్టించాడా లేదా తెలిస్తే చెప్పు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పావురాలు గుట్టకి వెళ్ళాడా లేదా నీకు తెలిస్తే చెప్పు. అసలు నువ్వెందుకు వచ్చావు స్క్రీన్ మీదకి? ఇది నా బేసిక్ క్వశ్చన్. అందుకని నెక్స్ట్ బొత్స సత్యనారాయణ ఏ స్టెప్ వేస్తాడో చూడాలి. ఇంకోటి దానికి నిన్న అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం లేదండి. ఇప్పుడు ఈయన చెప్పినట్టు ఆయన ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ పొలిటికల్ కెరీర్లో ఉన్నాడు, హెల్త్ బాగాలేదు. ఆ కుంగుబాటులో ఆయన మాట్లాడే మాటలకి ఇంత ప్రాధాన్యత ఇచ్చి ఇంత దీన్ని స్కానర్ ఇవ్వక్కర్లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు వెంగళరావు గారు లాంటి వ్యక్తి ఎంతో యాక్టివ్గా ఉన్నప్పుడే తను అసలు పాలిటిక్స్ నుంచి బయటకు వెళ్ళిపోయి తర్వాత మొహం కూడా చూడాల. ఈవెన్ రాజీవ్ గాంధీ హైదరాబాద్ వస్తే కూడా ఆయన వెళ్ళి వెంగళరావు గారి ఇంటికి వెళ్ళి కనపడ్డాడు, కానీ ఢిల్లీ కూడా వెళ్ళాలి వెంగళరావు గారు, ఢిల్లీ కూడా వెళ్ళాలి. అది అట్లా ఉండాలి. ఏదైనా ముగింపు అనేదే గౌరవప్రదంగా వెళ్ళాలి. అంతే తప్ప ఇంత ఆరోగ్యం సహకరించిన రోజుల్లో ఏదో బాధ్యతలు భుజాన్ని వేసుకుని ఏదో చెప్పబోయి ఏదో ఇప్పుడు నిజంగా ఆయన అంత హోదాల్లో బతికినప్పుడు ఇవాళ ఈయన పంచి కొంగులు పట్టుకుని మొయ్యాల్సిన అవసరం లేదు. ఉందాక తప్పుకుంటే పోద్ది, ఆయన గౌరవం మిగిలిపోద్ది. అంతేగాని ఇది జగన్మోహన్ రెడ్డి తరపున ఏడ్చో
మొత్తుకునో చేస్తే విలువ పెరగదు కదా. అసలు అది ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం కాదండి. అచ్చెన్నాయుడు గారి అడిగిన ప్రశ్నలు వేరు, అసలు ఈయన సమాధానాలు చెప్పింది వేరు. అచ్చెన్నాయుడు గారిని ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడో ఆయన మాట్లాడతల్లా. ఈయన అసలు సత్యబాబు మీద ఆయనకి ఏం లేదు. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారికి కూడా తెలుసు సత్యబాబు పని అయిపోయింది, వయస్సు రీత్యా ఆరోగ్యం సహకరించట్లేదు, అటువంటి ఆడి మీద ఎవరు బాణాలు వేయరు. అంతే కదండి. అచ్చెన్నాయుడికి లేదు, నాకు కూడా లేదు. నేను అసలు బొత్స సత్యనారాయణ గురించి నేను మాట్లాడతాను, నువ్వు వచ్చి కపట నాటకాలు కపట ఏడుపులు ఏడిస్తే ఇప్పుడు మళ్ళీ మేమందరం రంగంలోకి వస్తాం. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారితో భుజం కలిపి పనిచేసినాడివి, అయిపోయింది ఇక ఆ టైం కాదు ఇది. తరాలు మారిపోయినాయి, విలువలు మారిపోయినాయి, రోజులు మారిపోయినాయి. ఇక మనం వెనక్కి తగ్గాలి ఇక అంతే. అది గౌరవం.